గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో పవర్ ఆఫ్ 6 అనేది ఇంకొక పిక్ ఉందన్నమాట. ఈ పిక్ రిలేటెడ్‌గా నేను ఈరోజు వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనకి ఎఫ్‌జీ సుప్రీం గురించి అన్‌బాండ్ గ్యారంటీ పాలిసీస్ అని అందరికి తెలుసు. బట్ ఏందంటే దాంట్లో కొత్తగా మనకి ఈ 2, 3 ఆప్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. దీంట్లో గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ సిద్ధి యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కొద్దిమంది సిద్ధి యాప్ ఎట్లా ఓపెన్ చేయాలని అడుగుతున్నారు. ఇది మరీ దారుణం అండి. మనకి చాలా వీడియోలున్నాయి. సిద్ధి యాప్ ఓపెన్ చేయాలంటే గూగుల్ క్రోమ్ నుంచి మీరు సిద్ధి 2.0 అని చెప్పేసి మనకి సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఐడి పాస్వర్డ్ మీరు ఎగ్జామ్ రాస్తారు కదా! ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారనమాట. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ నుంచి మనం సిద్ధి యాప్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏందంటే మనకి కొటేషన్స్ తీసుకోవడానికి అడ్వైజర్స్‌కి ఈ రెడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆల్ మాడ్యూల్స్ అని వస్తాయి. అక్కడ మనకి క్విక్ కోడ్స్ కొటేషన్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఫార్చ్యూన్ సేవింగ్ సొల్యూషన్స్‌కెళ్ళాలి. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం కదా మనకి ఇది చూసేది. ఇది సిక్స్త్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. దీంట్లో బేసిక్ ఏందంటే మనం చేంజ్ చేయాల్సింది రెండో పార్ట్‌లోనే. అవి ఎక్కడ చేంజ్ చేయాలి, ఏమేం చేంజెస్ చేయాలనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. హ్మ్. ఇక్కడ వ్యూ క్యూ ఫీచర్స్ చూడండి. ఇదేందంటే గ్యారంటీడ్ ఇన్‌కమ్ వస్తది. ఫస్ట్ ఇయర్ డిఫర్మెంట్ పీరియడ్ 2 రకాలుగా ఉంటుంది. పీపీటీ గాని, పీటీ గాని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 2% ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. డిస్కౌంట్ వస్తుంది 2% ఉమెన్స్ కస్టమర్స్‌కైతే. లైఫ్ కవరు పాలసీ టర్మ్ మొత్తం ఉంటుంది. రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. టర్మ్ బూస్టర్ ఉంటుంది. మనకొచ్చే ఇన్‌కమ్‌ని స్పెషల్ డేట్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇది ఈ పాలిసీలో ఉండే కీ ఫీచర్స్ అన్నమాట. కాపీ. ఇక్కడ సెల్ఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఈ 4 ఆప్షన్స్ ఉంది. పవర్ ఆఫ్ 6 ఇది తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మిస్టర్ అని పెడుతున్నాను. ఈమెయిల్ పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నార్మల్‌గా హ్మ్. ఈ పిక్‌లో ఉన్న దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పినా కదా! 2,50,000 6 ఇయర్స్ పేమెంట్ 13థ్ ఇయర్ నుంచి రిటర్న్స్ పెట్టాడు. నెక్స్ట్ 20 ఇయర్స్ రిటర్న్స్. అంటే ప్రీమియం 2,50,000 పెడుతున్నాను. ఓకేనా? 6 ఇయర్స్ పేమెంట్. ప్రీమియం పేమెంట్ టర్మ్ 6 ఇయర్స్. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13థ్ ఇయర్ నుంచి. మనకేందంటే పోస్ట్ పీపీటీ ఇన్‌కమ్ టర్మ్. ఇక్కడ మనం ఇన్‌కమ్ ఎన్ని ఇయర్స్ రావాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. 20 ఇయర్స్ పెట్టాడిక్కడ. మనకి ఇన్‌కమ్ ఎన్ని అంటే నెక్స్ట్ 30 ఇయర్స్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. మనం అక్కడ పిక్‌కి మ్యాచ్ అయ్యేటట్టు 20 ఇయర్స్ పెట్టుకుందాం. ఓకేనా? రిటర్న్ ఆఫ్ ప్రీమియం పర్సెంటేజ్. ఇది మనం పెంచుకుంటే కొంచెం రిటర్న్స్‌లలో వేరియేషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు 200% రిటర్న్స్ పెట్టుకుందాం. ఆర్ఓపీ ఆప్షన్. చేంజెస్ ఏమేం చేశానో చూశారు కదా! 2,50,000 ప్రీమియం పేమెంట్ టర్మ్ 6 ఇయర్స్, ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13థ్ ఇయర్ మనకి పోస్ట్ పీపీటీ అంటే 6 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్, 6 ఇయర్స్ వెయిటింగ్ టర్మ్ అయిపోయిన తర్వాత 13థ్ ఇయర్ నుంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా! 13థ్ ఇయర్ నుంచి నెక్స్ట్ 20 ఇయర్స్ వరకి రిటర్న్స్ అనేది వస్తుంది. అది ఎంతొస్తుంది, ఏంది అనేది మనం చూద్దాం. సారీ. ఇంకోటేందంటే రైడర్స్ బీపీఆర్ రైడర్ మాత్రం లేదు గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు గ్యారంటీడ్ పాలిసీస్ అన్ని గ్యారంటీడ్ పాలిసీస్‌కి బీపీఆర్ రైడర్ ఇస్తాము. 1, 2 పాలిసీలకు ఉండట్లేదు. మిగతా అన్ని పాలిసీలకి ఇస్తాము. ఈ పాలిసీలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బీపీఆర్ రైడర్ అనేది మేజర్ బెనిఫిట్ అనేది లేదనమాట. రైడర్స్ అనేది బీపీఆర్ మర్చిపోండి దీంట్లో. పర్మనెంట్ డిజబిలిటీ ఇవ్వచ్చు, టర్మ్ బూస్టర్ ఇవ్వచ్చు, ఆస్పీ క్యాష్, క్రిటీ క్యాష్, సర్జీ క్యాష్ ఇవన్నీ మొత్తం మనకొక 6 రైడర్స్ అడిషనల్‌గా యాడ్ జేయొచ్చు కావాలి అంటే. ఓకేనా? ఈ రైడర్స్ అన్నీ గూడా నెక్స్ట్ 32 ఇయర్స్ పనిజేస్తాయి. 32 ఇయర్స్ ఎట్లా అంటే 6 ఇయర్స్ పేమెంటు, 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ 20 ఇయర్స్. అంటే 32 ఇయర్స్ పాలిసీ టర్మ్. పేమెంట్ టర్మ్ మాత్రం 6 ఇయర్స్.
జస్ట్ నేను రిటర్న్స్ వచ్చేది మాత్రం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. ప్రీమియము 6 ఇయర్స్. పీపీటీ 6 పాలసీ టర్మ్ 32 వస్తుంది. మనకి 2,50,000 ప్రీమియం కడుతుండు. బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ ఇది నార్మల్‌గా ఇది చూయించదు. మనకు జనరేట్ పీడీఎఫే చూడాలి. ఇది చూడండి. గ్యారంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్. మనం 6 ఇయర్స్‌కి ఎంత పే చేస్తున్నాము? 6,00,000 6,5,00,000 30. నార్మల్‌గా ఎంత? 6,00,000 6,5,00,000 30 9,00,000 పే చేస్తున్నాం. 6 12, 12 3 15,00,000 పే చేస్తున్నాము. 15,00,000కి మెచ్యూరిటీ అమౌంట్ చూడండి. 200% పెట్టుకున్నాం కాబట్టి 30,00,000 కవరేజ్ అది మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. గ్యారంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్. మనకి ఇలిస్ట్రేషన్‌లో చూసినట్టు కూడా ఇక్కడ చూడండి. 2,50,000, 2,50,000 6 ఇయర్స్ పేమెంట్ చేస్తున్నాము. 12థ్ ఇయర్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే వెయిటింగ్ పీరియడ్ అంటే డిఫర్మెంట్ పీరియడ్ అనుకోవచ్చు. మిగతా 6 ఇయర్స్ ప్రీమియం కంపెనీ కడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 1,55,943 రూపీస్ రెగ్యులర్‌గా నెక్స్ట్ 20 ఇయర్స్ వస్తుంది. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా డెత్ బెనిఫిట్ 25,00,000 కవరేజ్ ఉంటుంది. 10 టైమ్స్ కవరేజ్ ఉంటుంది. పోస్ట్ పీపీటీ తర్వాత కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? లాస్ట్‌కొచ్చే వరకి మనకి మెచ్యూరిటీ అమౌంట్‌కి ఈక్వలెంట్‌గా డెత్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది ఈ పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్. పవర్ ఆఫ్ 6 అంటే ఐఆర్ఆర్ అంటారు కదా! ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది. మనం నార్మల్‌గా ఎంత పే చేస్తున్నాము? ఇదొక్కసారి స్క్రీన్‌షాట్ తీసి దానికి మ్యాచ్ చేసి చెప్తాను. అంటే మనకి ఎన్ని టైమ్స్ రిటర్న్స్ వచ్చింది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది మనకి 12 ఇయర్స్ పేమెంట్ అయిపోయింది. ప్లస్ అది 6 ఇయర్స్ పేమెంట్ చేసినాము. 6 ఇయర్స్ వెయిట్ చేసినాము. దాని తర్వాత 13థ్ ఇయర్ నుంచి అన్బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తున్నాయి. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. రైడర్స్ యాడ్ చేస్తే అది అడిషనల్ బెనిఫిట్. బీపీఆర్ రైడర్ మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికిందంటే నేను 6 ఇయర్సే పే చేస్తాను. మంచి రిటర్న్స్ రావాలి. మాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ డబల్ రావాలి అనుకున్న వాళ్ళకి పాలసీ అనేది గైడ్ చేయండి. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి గైడ్ చేయండి. బీపీఆర్ రిలేటెడ్‌గా ఉండే పాలసీ కావాలంటే బీపీఆర్ ఇవ్వండి. బీపీఆర్ లేకున్నా పర్లేదు. నాకెప్పుడు ఏం జరిగిన ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చి క్లోజ్ అయితుంది. ప్లస్ ఒకవేళ నువ్వు లైవ్‌లో ఉన్నట్లయితే అన్‌బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ ఈ 6 ఇయర్స్ ఏదైతే పే చేసినావో దీనికి డబుల్ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందని అట్లా గైడ్ చేయండి. ఓకేనా? మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇప్పుడు మనకి పే చేసింది ఎంతంటే 12, 3 12, 3 15,00,000 పే చేస్తున్నాం. 30,00,000 మెచ్యూరిటీ వస్తుంది. అది ఓకే. 1,55,943 ఇంటూ 20 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది. ఇదేందంటే 31,00,000 వస్తుంది. 31,18,000 ప్లస్ 30,00,000 మెచ్యూరిటీ అమౌంట్. మొత్తం 61,00,000 వస్తుంది. మీరు పే చేసింది ఎంత? 15,00,000. 15 నాళ్ళ 60. చూడండి. 15,00,000 అంటే 4 టైమ్స్ రిటర్న్స్ వస్తున్నాయి. ఆన్ బాండ్ గ్యారంటీ. ఓకేనా? ఈ విధంగా గైడ్ చేయండి. ఇట్లా మనం చేయడం వల్ల ఏందంటే పవర్ ఆఫ్ 6 అనేది ఈ విధంగా గైడ్ చేయాలి. మీరు 6 ఇయర్సే పే చేయండి. మిగతా 6 ఇయర్స్ కంపెనీ పే చేస్తుంది. 13థ్ ఇయర్ నుంచి ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ నీకు నెక్స్ట్ 20 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ 32 ఇయర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ ఈ 6 ఇయర్స్‌లో పే చేసిన అమౌంట్‌కి డబుల్ అమౌంట్ నీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఈ విధంగా గైడ్ చేస్తే మీకు బిజినెస్ రావడానికి ఛాయిస్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను దీంట్లో బీపీఆర్ రైడర్ యాడ్ చేయడానికి యాక్సెస్ లేదు. బీపీఆర్ రైడర్‌తో పోలుస్తే ఇది నథింగ్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే బీపీఆర్ నుంచి ఇంకొక క్యాండిడేట్ నిన్న మెసేజ్ చేశాడు. బీపీఆర్ అంటే ఏందంటే, బీపీఆర్ రైడర్ ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలలో యాడ్ చేయొచ్చు. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. కస్టమర్‌కి ఉండే పాలసీ నుంచి ఉండే అన్ని రకాల బెనిఫిట్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి వాడేదాన్ని బీపీఆర్ రైడర్ అంటారు. కొంచెం ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఒక 10% ప్రీమియం ఏజ్ పైన డిపెండ్ అయ్యి బీపీఆర్ రైడర్ ప్రీమియం అనేది వస్తుంది. ఆ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల పీపీటీలో ప్రీమియం పేమెంట్ టర్మ్‌లో ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే కస్టమర్‌కి ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. కానీ పాలసీ క్లోజ్ గాదు. మిగతా ప్రీమియమ్స్ అన్నీ కంపెనీ పే చేస్తుంది. మళ్ళీ ఆన్ బాండ్ గ్యారంటీ ప్రకారం పాలసీ బాండ్ ప్రకారం
ఎంతైతే అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ గాని, రెగ్యులర్ ఇన్‌కమ్ గాని, వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ డబ్బులు రెగ్యులర్‌గా వాళ్ళ నామినీ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని వస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పర్సన్ ఉంటే పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా పర్సన్ లేకపోయినా గూడా పాలిసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ బెనిఫిట్స్ అనేవి ఫ్యామిలీ వాళ్ళకి చెందుతాయి. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి గాబట్టి, బీపీఆర్ యాడ్ జేసి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలని ఇవ్వడం 100% బెటర్. కొద్దిమంది ఉంటారు గదా! నేను ఓన్లీ 6 ఇయర్సే పే చేస్తాను. ఏ దానికి కన్వర్ట్ అయ్యే వాళ్ళని ఆ దానికి కనెక్ట్ చేయండి. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మన దగ్గర ఉన్న 1, 2 ఆప్షన్స్ చెప్పండి. దాంట్లో ఏది బెటర్‌గా ఉందంటే కస్టమర్ ఒపీనియన్. ఆయన డబ్బులు కాబట్టి ఆయనకు కన్వీనియంట్‌గా ఉండేటట్టు మనం పాలిసీలనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత మనం వేరే వాళ్ళు అదే పాలిసీ బీపీఆర్ రైడర్ ఉన్నది చెప్పినుంటే బావుంటుండే అది అని చెప్తుండంటే మళ్ళీ మనకు రిమార్క్ వస్తది. అందుకని మన దగ్గరున్న 1, 2 పాలిసీస్ కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. దాంట్లో బెస్ట్ వన్ సెలెక్ట్ జేసుకోమని జెప్పాలి. కస్టమర్ కన్వీనియంట్‌గా ఫ్యూచర్‌లో వచ్చే రిక్వైర్మెంట్‌కి యూజ్‌ఫుల్‌గా ఉండేటట్టు మాత్రమే పాలిసీలు అమ్మడానికి ట్రై చేయండి. దీంతో పాటు మీరు రెగ్యులర్‌గా జరిగే ట్రైనింగ్స్ అవి ఇవి వింటూ ఉండండి. ఇంకేమన్నా అప్‌డేట్స్ వస్తే మీకేదన్నా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు తెలిసిన విషయాల్ని గూడా ఏదన్నా పాలిసీ రిలవెంట్‌గా మీరు ఏ పాలిసీలో అయితే అన్నీ నాకే తెలుసనే ఉద్దేశ్యం ఏం గాదిక్కడ. నాకు తెలియనివి గూడా కొన్ని ఉంటాయి గాబట్టి చెప్తున్నాను. మీరు ఎక్కడన్నా ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అందరికి తెలిస్తే బావుంటుంది అనేది ఏదన్నా మీకు అనిపించినట్లయితే నాకు మెసేజ్ జేయడం గానీ, కామెంట్ జేయడం గానీ చెప్పండి. ఆ విషయాన్ని మళ్ళీ పాలిసీ చేసేటప్పుడు ఆ విషయాన్ని నేను ఎక్కడ యాడ్ జేయాలనో అక్కడ యాడ్ జేసి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ యూజ్ అయ్యేటట్టు అందరికి ఎక్స్‌ప్లెయిన్ అయ్యేటట్టు వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.